చేయాల్సిన పని. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచించడం మానేసి కేవలం రాజకీయం అరాచకం గురించినే మాట్లాడుకుంటున్నారు. ఎంత బాధ్యతారహితంగా ఉంటే అంత గొప్ప అనుకుంటున్నారు, ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత గొప్ప అనుకుంటున్నారు, ఎంత దోపిడి కొని దోసుకుంటే అంత గొప్ప అనుకుంటున్నారు. అది పోవాలన్నది చంద్రబాబు గారి సంకల్పం. అది సక్రమంగా వినియోగిస్తే బాగుంటుంది. అంటే స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చేసారా? స్వేచ్ఛ, విపరీతమైన స్వేచ్ఛ అయిపోయింది. అందుకే ఈ తరహా అదే సమస్య అవుతుంది. సార్ ఇంకొక విషయం, అసెంబ్లీలో నిన్న కూడా మండలిలో బొత్స సత్యనారాయణ గారు రేట్ చేసిన పాయింట్ కూడా ఇదే. పదే పదే జగన్ నామస్మరణ పెరిగిపోతుంది. గత 5 ఏళ్లలో ప్రతిదానికి, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వల్ల మెడికల్ కాలేజీలు దగ్గర ప్రతి దాంట్లో కూడా జగన్ పేరు తీసుకురావడం. 1.5 ఏళ్ల అవుతున్నా, నాకు తెలిసి ఇది 3వ సభ అనుకుంటా వచ్చిన తర్వాత, 3వ 4వ కరెక్ట్గా ఐడియా లేదు. ఎంత అయినా సరే 15 వీళ్ళు ఏం చేశారు అనేది చెప్పుకోవడం మానేసి ఇప్పుడు మొదలైన ఈ సమావేశాలు కూడా జగన్ నామస్మరణ చేయడం అనేది ప్లస్సా మైనస్సా? అంటే బాబు గారిది ఎప్పుడూ అలవాటు అదే. ఆయన 95లో టేకప్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన అవతల ఉన్న ప్రభుత్వాలు నిందిస్తూ ఉంటారు. అది కామన్గా ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు జగన్ తిట్టేటప్పుడు జగన్ మరి బాబు నామస్మరణ చేయలేదా? కామన్. గత ప్రభుత్వ తప్పుల్ని సరి చేయిస్తూ మేము చేస్తున్నామని చెప్పుకోవాలనుకుంటుంది ప్రభుత్వం. అదే సందర్భంలో వీళ్ళు చేసింది కూడా చెప్పుకుంటున్నారు కదా, సూపర్ 6, సూపర్ హిట్, రేషన్ కార్డులు ఇచ్చేసాం, లేకపోతే సూపర్ 6 అమలు చేసేసాం, తల్లికి వందనం చేసేసాం, గ్యాస్లు ఇచ్చేసాం, ఇవన్నీ